వెల్కమ్ బ్యాక్. ఏ వార్తాపత్రిక చూసినా కూడా బ్యానర్ ఐటంగా నిన్నటి రిజల్ట్సే. 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి సంబంధించిన రిజల్ట్ పైనే ముఖ్యంగా ఈ ఎన్నికల్లో హాట్స్పాట్గా చెప్పుకున్నటువంటి పశ్చిమ బెంగాల్ అండ్ తమిళనాడుకు సంబంధించి దెర్ ఇస్ నో డౌట్. అండ్ పెద్ద ఎత్తున ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మొదలు అండ్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఎటువంటి చర్చలు జరిగాయో మనం చూస్తూనే ఉన్నాము. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆల్మోస్ట్ ఇంకాస్త ఎక్కువగానే అటు బీజేపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే భాజపా ప్రభంజనం అని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీవీకేకి సంబంధించి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే దూసుకుపోయిన విజయంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించి ఫోకస్ అంతా పశ్చిమ బెంగాల్ వైపు ఉంటుంది అనుకున్నారు. బట్ ఇక్కడ మధ్యాహ్నంకంతా వచ్చేసరికి మొత్తం తమిళనాడు వైపు రూటు మళ్ళినటువంటి సిచ్యువేషన్, దృష్టి మరల్చినటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం. నిన్నటి రిజల్ట్ కనుక రాష్ట్రాల వారీగా చూస్తే పశ్చిమ బెంగాల్లో అటు బీజేపీ ఘన విజయం సాధించింది. తమిళనాట టీవీకే విజయ్ ఘన విజయం సాధించారు. అటు కేరళలో యూడీఎఫ్ హవా చూపించింది, అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది, పుదుచ్చేరిలో అటు రంగస్వామికే పట్టం కట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మాట్లాడదాం, గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్ టు ద డిబేట్. సీనియర్ జర్నలిస్ట్ గౌరీ శంకర్ గారు ఉన్నారు. నమస్తే గౌరీ శంకర్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే సార్. అండ్ లక్ష్మీనారాయణ సార్, ముందుగా అభినందనలు చెప్పాలనుకుంటాం మీకు. ధన్యవాదాలు, అభినందనలు. వెస్ట్ బెంగాల్ విజయానికి సంబంధించి అభినందనలు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ కంట్రీ. చెప్పండి, అంటే ముఖ్యంగా రిజల్ట్ వచ్చిన తర్వాత మమత కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది ఈసీని ఉద్దేశించి అండ్ మోదీ అండ్ షా ద్వయంకు సంబంధించి. సో ఏమంటారు ఆ విమర్శలపైన? ఏంటి మీ అభిప్రాయం, ఏంటి మీ వాయిస్ ఏంటి చెప్పండి. అంటే వెస్ట్ బెంగాల్లో అసలు ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. అక్కడికి చొరబాటుదారులు కానీ, అక్కడ ఉన్నటువంటి అరాచకమైనటువంటి పరిస్థితులు కానీ, టీఎంసీ గుండాలు కానీ, అంటే 2018 స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేసినాక గెలిచి ప్రమాణ స్వీకారం చేసే ముందు 75 మందిని నరికి చంపారు. అంటే ఏ రకంగా అక్కడ ప్రజాస్వామ్యం ఉంది. 40% లోకల్ బాడీస్లో ఇనాన్వర్స్ వచ్చినాయి. ఎందుకంటే ప్యానిక్ క్రియేట్ చేసినారు, ఎవరైనా నిలబడితే చంపేస్తారు, అంతే ఆ పరిస్థితి అక్కడ. అట్లా 2021 ఎన్నికల తర్వాత కూడా దగ్గర 50,000 మంది బీజేపీ కార్యకర్తలు, 3 లక్షల మంది బయటకు వెళ్ళారు. 50,000 మంది మొన్న ఎన్నికల వరకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకు? వాళ్ళ మీద దాడులు. మరి రక్షణ ఇవ్వాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఎవరైతే దాడి చేసిందో ఆ దాడికి కారకుడైనటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక టీఎంసీ నేతలు కావచ్చు, వాళ్ళు చెప్తే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, లేకుంటే లేదు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అసలు ఏ ఎన్నికల్లోనైనా 40-50 మంది చనిపోవడము, దాడులకు గురై చనిపోవడం అనేటువంటిది బెంగాల్ ఎన్నికల్లో సహజమైనటువంటి పరిస్థితులు అయినవి. ఈ ఎన్నికల కమిషన్కు మరి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికను నిర్వహించడం విషయంలో ఎన్నికల కమిషన్ చూపినటువంటి చొరవ ఏదైతే ఉన్నదో వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం. అంతేకాకుండా ఇంత అంటే పారామిలిటరీ బలగాలు అక్కడ ఉన్నా కూడా, మరి అక్కడ ఎన్నికల కమిషన్ అబ్జర్వర్స్ ఉన్నా కూడా, ఇంత పక్కడబందీగా ఏర్పాట్లు ఉన్నా కూడా పల్టా కాన్స్టిట్యున్సీలో ఏ రకమైనటువంటి మ్యానిపులేషన్కు సీసీ ఫుటేజ్ను క్లోజ్ చేయడం కానీ, పైకి దింపడం కానీ, పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఈవీఎంల మీద బీజేపీ సింబల్ దగ్గర టేప్ అంటేయడం కానీ, ఈ రకమైనటువంటి దాదాపు 150 పోలింగ్ బూతుల్లో జరిగినాయంటే ఒక అసెంబ్లీ ఎన్నికనే చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి అరాచక శక్తుల వల్ల అభివృద్ధికి ఆమల దూరం అయింది వెస్ట్ బెంగాల్. ఏ రకంగా అంటే 6,600 ఇండస్ట్రీస్ అక్కడికి తరలి వెళ్ళినాయి. అసలు పోర్ట్ సిటీ ఉన్నది, ఒకప్పుడు ఆ బ్రిటిష్ రూలింగ్లో అది క్యాపిటల్ సిటీగా ఉంటుంది, అంతర్జాతీయ వాణిజ్యానికి అది కేంద్రంగా విలసిల్లింది.
ఆ రకమైనటువంటి వెస్ట్ బెంగాల్లో ఇంకా అన్ని ఫెసిలిటీస్ భౌగోళికంగా కానీ రవాణా పరంగా కానీ అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ కలకత్తా అటువంటి మేజర్ సిటీ ఉన్నటువంటి పోర్ట్ సిటీ ఉన్నటువంటిది ఇవాళ అక్కడ పరిశ్రమలు పోవడం కాదు అక్కడికి తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో చాలా ఇబ్బందికరం. మనం చూసినాం ఆర్జికర్ అంటే మెడికో అమ్మాయి ఘటన కానీ లేదా సందేశ్ ఖాళీలో షేక్ షాజహా ఆయన అరాచకం కానీ ఈ రకమైనటువంటి అంటే ఎవరు మళ్ళా షేక్ షాజహా దురాగతాలు అరాచకాలు అక్రమాల మీద కాంప్లైంట్ చేయాల్సింది పోలీస్ స్టేషన్కి పోతే షేక్ షాజహా అనే చెప్పాలా కాంప్లైంట్ తీసుకోవాలన్నా వద్దని. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. జహంగీర్ అనేటోడు ఏ రకంగా వ్యవహరించండు అనేటువంటిది మనం చూసినాం. ఈ రకమైనటువంటి పరిస్థితులలో ప్రజలు బయటకు వచ్చి ఓటేయడం అనేటువంటిది అంటే ఇళ్లకు పోయి స్ట్రైట్ అవే లాస్ట్ డే పోలింగ్ 2 రోజుల ముందు పోలింగ్ ఉంటుందనగా ఎలక్షన్ క్యాంపెయిన్ క్లోజ్ అయినాక ఇళ్లకు పోయి మీరు ఓటేయడానికి రానక్కర్లేదు మేము వేసేస్తాం ఈ రకంగా చెప్పిండు. వస్తే మీ సంగతి చూస్తామని చెప్పడం ఇదంతా మీరు వాళ్ళ పైన ప్రొజెక్ట్ చేసింది మీరు ప్రచారం చేసినటువంటిది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు మీ అంటే విజువల్స్ అవి ఇవి చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు బీజేపీ మహిళా మోర్చాకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఈవెన్ బీజేపీ జెండాలతో ఉన్నటువంటి వాళ్ళే బయటకు వచ్చి మమ్మల్ని హింసాత్మకమైనటువంటి వార్నింగ్స్ ఏవైతే రక్తపాతం ఊచకోత అరాచకం దీస్ కైండ్ ఆఫ్ ఇచ్చిందంతా వీళ్ళే అంటే ఆ బైట్స్ అన్ని వీళ్ళవే ఉన్నాయి. సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు కావాలనే అదొక రౌడీ రాజ్యం గూండా రాజ్యం అని చెప్పేసి వాళ్ళ మీద ప్రొజెక్షన్ ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి ఆ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్ర మంత్రి ఉండే ఆ సుబోధ్ ఆయన ఒక సినిమా సింగరు యాక్టర్ కూడా అప్పుడు బీజేపీలో కేంద్ర మంత్రిగా ఉండే 7 సార్లు ఆయన కారు మీద దాడి అయ్యి ధ్వంసం చేస్తే ఇంకా ఇన్సూరెన్స్ వాళ్ళు మేము ఇన్సూరెన్స్ చెయ్యమని చెప్పారు. ఆయన కలకత్తా యూనివర్సిటీలకు పోతే గేరేస్తే ఆఖరుకు ఆ రోజు జగదీప్ ధన్కడ్ గవర్నర్గా ఉన్నారు, వారు పోయి తీసుకొని రావాల్సి వచ్చింది. ఆయన సెంట్రల్ మినిస్టర్ను రెస్క్యూ చేసి తీసుకొని రావాల్సి వచ్చింది గవర్నర్. పోనీ ఆ గవర్నర్ ఛాన్సలర్గా ఉన్న కలకత్తా యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ తాళాలు ఏవైతే ఆయన ఛాన్సలర్ రూమ్కు సంబంధించినటువంటి తాళాలు ఏవైతే ఉన్నాయో ఆ రూమ్కు తాళం వేసి పెట్టేసినటువంటి పరిస్థితి. అంటే ఒక గవర్నర్కు ఒక కేంద్ర మంత్రికి ఈ పరిస్థితి ఉంటే మా ఆల్ ఇండియా పార్టీ ప్రెసిడెంట్ ఆ రోజు నడ్డా గారి ర్యాలీ మీద దాడి చేస్తే అంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది అంతేందుకు జడ్జిల మీద ఏదైతే దీనికి ఎస్ఐఆర్కి సంబంధించినటువంటిది కోర్టు మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితులలో జడ్జిలను 16 గంటలు దిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి ఉంది. డీజీపీ రెస్పాండ్ కానటువంటి పరిస్థితి ఉంది. సర్వోన్నత న్యాయస్థానం ఇంటర్వ్యూన్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా ఏ రకమైనటువంటి అరాచకానికి అద్దం పడుతున్నది కదండి.